స్లమ్ డాగ్ మిలియనియర్ మురికివాడలో పుట్టిన ఒక కోటీశ్వరుడి కథ. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అచ్చం అలాంటి కథనే. ముంబై మురికివాడలో పుట్టి మైక్రోసాఫ్ట్లో ఒక విభాగానికి అధిపతిగా ఎదిగిన ఒక నిరుపేద అమ్మాయి కథ. చిన్న కష్టానికే భయపడిపోతాం మనం, కానీ ఆ అమ్మాయి కష్టాలనే అవకాశాలుగా మలుచుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆమె సక్సెస్ స్టోరీ ఏంటి? ముంబైకి చెందిన షాహీనా అథర్వాలా ప్రస్తుతం ముంబైలోని ఒక రిచ్ ఏరియాలో విలాసవంతమైన అపార్ట్మెంట్లో ఉంటుంది. తన కొడుకుతో ఆడుకుంటూ ఆనందంగా గడుపుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో డిజైనర్, లీడర్గా పనిచేస్తోంది. ఇది ప్రస్తుత ఆమె లైఫ్ స్టైల్. కానీ ఆ జీవితం వెనుక ఎన్నో కష్టాలున్నాయి. ఆమె తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన ఒక ట్వీట్ ఆమె స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని అందరికీ పరిచయం చేసింది. షాహీనా అథర్వాలా తండ్రి తోపుడు బండిపైన యూపీ నుంచి ముంబైకి వలస వచ్చినా వాళ్లకి కనీసం తినేందుకు సరైన తిండి కూడా ఉండేది కాదు. ఒక పూట తింటే మరో పూట పస్తులుండాల్సిన పరిస్థితి. స్కూల్కి కూడా నడిచి వెళ్లేది షాహీనా. స్కూల్లో అప్పుడే మొదటిసారి కంప్యూటర్ని చూసింది. కంప్యూటర్ నేర్చుకుంటేనే ఫ్యూచర్లో పెద్ద స్థాయికి వెళ్ళొచ్చని అనుకుంది ఆమె. కానీ పరిస్థితుల కారణంగా కంప్యూటర్కి బదులుగా కుట్లు, అల్లికలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది షాహీనాకు. కానీ కంప్యూటర్ మీద ఇష్టం మాత్రం పోలేదు తనకి. తన తండ్రిని బతిమాలింది. కంప్యూటర్ నేర్చుకుంటేనే జీవితం అని చెప్పింది. కొన్ని రోజులు ఒక్కపూట మాత్రమే తిని కొన్ని డబ్బులు దాచుకుని ఎట్టకేలకు కంప్యూటర్ కోర్సులో చేరింది. అలా తన జీవితాన్ని తనే మార్చుకుంది. నెట్ఫ్లిక్స్లో వచ్చిన బ్యాడ్ బాయ్ బిలియనియర్ ఇండియా సిరీస్ని చూసిన షాహీనా తన కష్టాల్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేయడంతో ఆమె ఇన్స్పైరింగ్ స్టోరీ బయటకొచ్చింది. స్లమ్లో బతకడం అంటే చాలా కష్టం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ స్లమ్కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది ఆమె. తన చుట్టూ ఉండే మహిళలు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళని, చదువుకుని మంచి స్థానంలో ఉంటేనే లైఫ్ బాగుంటుందని అనుకుని కంప్యూటర్ నేర్చుకున్నారని అంటుంది షాహీనా. దీంతో నెటిజన్లు ఆమెను పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు. మీరు చాలా మందికి స్ఫూర్తి, మీలా అందరూ కష్టాలను ఎదుర్కొంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంటూ షాహీనాకి రిప్లై ఇస్తున్నారు. మనకు అది లేదు ఇది లేదు అని అనుకోకుండా కష్టపడితే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవ్వచ్చని నిరూపిస్తోంది షాహీనా. గుడిసెలో ఉన్నా, తినేందుకు తిండి లేకున్నా కష్టపడి చదువుకున్నందుకే ఆ పొజిషన్లో ఉంది. ఎంతో మంది మహిళలకు తను ఇన్స్పిరేషన్ అయింది.